మళ్ళీ ఒకటే పట్టుకొచ్చి చైర్మన్ అప్పుడు ఇండైరెక్ట్ సహకారంతో చాలా చేసాను. అయితే మరి రాలేకపోయాడు రకరకాల కారణాలు. దాని గురించి మరి మాట్లాడిన దానికంటే మాట్లాడాలి. అప్పుడు చాలా పరిస్థితి వేరు కదా. మరి కాదంటే మా జబ్బులకి పెట్టి ఒకటే రోజు టెండర్ ఇప్పుడు ఇది ఉన్నదనుకోండి ఇంకా అన్ని రెడీ ఉన్నాయి. అదే రాయసు దాన్ని పెట్టి రాదా గేట్ ఇప్పుడు మూతకాడ చూద్దాం. ఉంది అప్పుడు అగో మరి ఎంత మన మోతే మోతే వెరీ గుడ్. ఈ కార్యక్రమం చక్రంగా కమిషనర్ గారిని వేదిక చేరవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడే పరిచయం స్టేట్ పెట్టి ఇంకొక తట ఫస్ట్ పెట్టిన పాట అడాప్ట్ చేసుకొని ఒక రోటరీ ఉన్నదాకా దీనికి ఇప్పుడు మనం చూసిన గేట్స్ మీద కూడా రోటరీ సింబల్ ఉండడం జరిగింది. ఎంతో ఈ కార్యక్రమాన్ని మరి దీని డెవలప్మెంట్ కోసము రోటరీ అహర్నిశలు కృషి చేసి ఇంతకుముందు మరి మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు దీన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. 2 దశాబ్దాల కింద 3 దశాబ్దాల నుంచి దీన్ని అడాప్ట్ చేసుకున్నామని. అలాగే రోటరీ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మొన్న కూడా మరి 824 మంది అమ్మాయిలకి మంచి కార్యక్రమం చేశాము. శానిటరీ ప్యాడ్స్ 11 స్కూల్స్లో, అలాగే వందలాది కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు శ్మశాన వాటికలో చెట్లు నాటడం, బెంచీలు అందించడం జరిగింది. రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సర్వీస్ ఎబోవ్ సెల్ఫ్ అంటారు. నిస్వార్థ సేవ మహోన్నతం అనే ఉన్నత ఆశయంతో రోటరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమాజహిత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్న రోటరీ మున్సిపల్ శ్మశాన వాటికను ఈరోజు గౌరవ శాసనసభ్యులు, రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్, హ్యాపీ సంస్థ సహ వ్యవస్థాపకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఈ మధ్యనే మున్సిపల్ ఎన్నికల్లో ఘనంగా ఎన్నికై మున్సిపల్ చైర్మన్గా బాధ్యత స్వీకరించినటువంటి ప్రథమ పౌరురాలు శ్రీమతి సమిల్లా వాణి శ్రీనివాస్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణ్ గారు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్స్ ధర్మరాజు గారు, మరి ఈ వార్డుకు సంబంధించి కౌన్సిలర్ శ్రీమతి అరవలక్ష్మి ఏసీఎస్ రాజు గారు, దయాల శంకర్ గారు, గోలి శ్రీనివాస్ గారు, జగిత్యాల పట్టణ వైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంసీ మెంబర్, పక్షి కూడా గద్దె కట్టించడం జరిగింది.
ముఖ్యంగా మేము మహాప్రస్థానంలో అబ్జర్వ్ చేసినాం. అక్కడ భగవద్గీత శ్లోకాలన్నీ రాసి పెట్టడం జరిగింది. దాన్ని కాపీ చేసినాం. టు బి ఫ్రాంక్, మహాప్రస్థానం ఉన్నటువంటి కాపీ చేసి భగవద్గీత శ్లోకాలు, గ్రేవ్ యార్డ్లో ఉండవలసిన శ్లోకాలన్నీ ముఖ్యమైనవి, ఒక 6 శ్లోకాలు అన్ని గొర్రెల మీద. అంటే మన అందరికీ తెలిసినప్పటికీ ఇక ఇక్కడ పుట్టిన వానికి మరణం తప్పుడు, మరణించిన వారికి జన్మించిన తప్పుడు అనివార్యమగు ఈ సందేశాలు మన కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా, సుఖాలు ఉన్నప్పుడు పొంగిపోవడం కాకుండా సమతుల్యత పెంపొందించేది, బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ డెవలప్ చేసుకోవాలి అనే స్థితప్రజ్ఞకి సంబంధించి శ్లోకం కూడా ఇందులో ఉంది. ఆ స్థితప్రజ్ఞ స్థితి రావాలంటే సాధన కావాలి. సాధన అంటే ధ్యానమే. గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటికలో పచ్చదనం పరిశుభ్రత భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ సీనియర్ హోదాలో ఉంటూ అసిస్టెంట్ గవర్నర్గా ఉన్న మిత్రులు మంచాల కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి పిలువగా వచ్చిన పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి సమీల వాణి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న గిరిరామకృష్ణ గారికి, కౌన్సిలర్స్ సోదరి మా లక్ష్మక్క గారికి, లక్ష్మణ గారికి, మిత్రులు మా దయాల శంకర్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా రోటరీ క్లబ్ బాధ్యులు అధ్యక్షులు చారి గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా ఆపి రోటరీ మూడిట్లో కూడా నిరంతరం పనిచేసే మా పాత్రికేయ మిత్రులైన శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం గారు, పెద్దలు అందరు కూడా ఎవరికి ఏ పని పడ్డా మా అన్న దగ్గరికి పోతాడు. సుధాకర్ అన్న, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు రాజు గారు, సీనన్న, పక్కవార్డు కౌన్సిలర్ మా మిత్రులు రాగుల ప్రదీప్ గారు, అదేవిధంగా మహేష్ గారు, బొడి రామకృష్ణ, శ్రీనివాస్, అందరికి కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారం. చాలా కార్యక్రమాలు వాళ్ళతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. శ్మశాన వాటికను ఒకప్పుడు రకరకాలుగా పిలిచినప్పుడు వైకుంఠ ధామంగా పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే పుట్టిన తర్వాత హిందూ సాంప్రదాయంలో ఎక్కువ మటుకు చివరి మజిలీ ఇక్కడ వైకుంఠ ధామమే. అలాంటి వైకుంఠ ధామంలో బాగుండాలి, అన్ని సమస్యలకు ఒకటేసారి పరిష్కారం రాకుండా ఒకటొకటిగా ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా చేయాలని చెప్పే ఆలోచనతోటి ఇంతకుముందు మిత్రుడు మంచాల కృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ వర్షం పడ్డా తడవకుండా ఉండడానికి, కట్టెలు పెట్టుకొని చేయడానికి మంచి సిమెంట్ తోటి అప్పుడే ఆ ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కీర్తిశేషులు పట్టు మల్లేశం గారి కుటుంబం కావచ్చు, కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీశ్వరరావు గారి కుటుంబం కావచ్చు, మిత్రులు మంచాల కృష్ణ గారి తండ్రి మంచాల రామేశ్వరం గారి కుటుంబం కావచ్చు, అదేవిధంగా అప్పుడున్న ఎంతోమంది మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేస్, మున్సిపల్ చైర్మన్ల సహకారంతో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవి ఏర్పాటు చేసాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక చాలా నిధులు వచ్చినాయి. అవి మధ్యలో కొంత ఫండ్స్ రిలీజ్ కాక కొద్ది ఆగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా శ్మశాన వాటికలో ఎట్లయితే మొదటి రోజు చేస్తామో చాలా కుటుంబ వాళ్ళు మొదటి రోజు నుంచి, 3వ రోజు నుంచి, 5వ రోజు నుంచి వచ్చి ఆ శివుని దగ్గర అక్కడ కూర్చొని పూజ చేసుకుని పోతారు. దానికోసం ప్రత్యేకంగా వేరే డోర్ పెట్టించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడు రోటరీ క్లబ్ ద్వారా చేసాం. అందుకే చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ ఒక చక్రం కనబడుతూ ఉంటుంది. ఇది చూసినా చక్రం కనబడుతుంది, అక్కడ చక్రం కనబడుతుంది. ఒకప్పుడు గేటు పై వాళ్ళే మీకు సేవాగుణం ఉన్నదని చెప్పి తెలుసు. అందుకే ప్రజలు పెద్ద మెజార్టీతో నేను గెలిపించారు, ఆశీర్వదించారు, గెలిపించారు. ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నీ వాడకట్టు నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భం యువ మిత్రుడు ప్రదీప్ గౌడతానో మోతే శ్మశాన వాటికి కూడా అక్కడ కొద్దిగా పరిశుభ్రంగా ఉండలేదు. ఎందుకంటే మా నాన్నగారి అంత్యక్రియలు, మా భార్య తల్లి చనిపోతే కూడా మా అత్తమ్మగారి అంత్యక్రియలు కూడా అక్కడే చేసినాం. అలాంటి ముఖ్యమైనది, ఎందుకంటే చాలా విశాలమైంది, జాగా బాగున్నది, చుట్టూ కాంపౌండ్ అయిపోయింది. అన్న గిరిరామకృష్ణ చైర్మన్ ఉన్నప్పుడే ముందరికి అంతా కాంపౌండ్ పెట్టి ఇచ్చిండు పైన.
మనం వచ్చినాక కూడా మంచిగా అన్నీ అయినాయి. వాటి మెయింటెనెన్స్ ఇంతకంటే మంచిగా అయ్యేలాగా కూడా చూడాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటూ నువ్వు అనుకుంటే కానీ లేదు. మా వంతు సహకారం మా గౌరవ చైర్మన్ గారి కూడా సహకారం ఉంటుంది. ఒకనాడు ఈ 99 రోజుల భాగంగా ఒకరోజు అంతా కూడా క్లీనింగ్ చేయించి, ముఖ్యంగా అక్కడ కూడా కొంతమంది ఆ కిందికి ఒక షెడ్ వేయించాం. అక్కడ అది కూడా మొత్తం శుభ్రం చేయించి, వంటలు భోజనాలు ఉంటే ఓన్లీ దాని కింద ఉండాలి, ప్లాస్టిక్ ఉంటే ఒక దాంట్లో వేయాలి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి వేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా అలాంటి మంచి కార్యక్రమం చేస్తే పెద్దల దివ్యాశీస్సులు ఉంటాయి. ఆ శంకరుని ఆశీస్సులు కూడా నీకు దొరుకుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎన్సీసీ పిల్లలు చాలా కార్యక్రమాల్లో మేము 35 ఏళ్ల కింద కంటి నేత్ర వైద్య శిబిరాలు చేస్తే మొత్తం ఎన్సీసీ పిల్లలు ఉంటుంది. పోలియో క్యాంపులు చేస్తే కూడా వద్దు అంటే అప్పుడు చాలా స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా పిలవగానే వచ్చినందుకు మీకు మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నా. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ఎన్సీసీ క్యాడెట్స్.